వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయబొందిన దానినైనా ఎడల రాజువైన తమకు సమ్మతమైతే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవును బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో ఎస్తేరు గ్రంథంలో నుండి ఎస్తేరు చేసిన విజ్ఞాపన ప్రార్థనలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ సబ్మిషన్, విధేయత, తగ్గింపు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాణి తన హోదాని, తన అంతస్తునంతటిని పక్కన పెట్టి రాజు ఎదుట సంపూర్ణంగా విధేయత చూపిస్తున్న స్త్రీగా ఎస్తేరు మనకు కనిపిస్తూ ఉంది. రాణిగా తనకున్న యోగ్యతను బట్టి, భాగ్యాలను బట్టి గర్వించలేదు, కానీ తాను తగ్గించుకొని తన ప్రజల కోసం, తన దేవుని కోసం విధేయత చూపించిన స్త్రీగా కనిపిస్తూ ఉంది. కొన్నిసార్లు తుఫానులు వచ్చినప్పుడు ఆ గాలికి తగినట్లుగా చెట్టు వంగకపోతే విరిగిపోవటానికి అవకాశం ఉంది. గర్వం ఎప్పుడు మనల్ని పడివేస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆమె తన కోసం మాత్రమే కాదు, కానీ అధికారుల ఎదుటే కానీ, దేవుని ఎదుటే కానీ, మనుషుల ఎదుటే కానీ తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు అన్న సత్యాన్ని ఎరిగి ముందుగా ముంగుర్తిగా విధేయత చూపించిన స్త్రీగా కనిపిస్తూ ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సెలక్షన్, ఎంపిక. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కొన్ని వేల మంది కన్యకులు ఉన్నప్పటికీ రాజుని మెప్పించడానికి రాణి అయిన ఎస్తేర్ని దేవుడే ఎంపిక చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో మన విధేయతో, మన అందమో, మన శక్తితో, మన అనుకోవో మనం ఎంపిక అవటానికి కారణమవుతుంది అనుకోవచ్చు. కానీ ఎస్తేరు విషయంలో తల్లిదండ్రులు లేనప్పటికీ, అన్ని రకాల తగ్గింపులో ఉన్నప్పటికీ దేవుని ఎంపిక ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అలాగే నేడు మనం సేవలో ఉన్న, మనం సంఘంలో ఉన్న, దేవుడు తన ప్రణాళిక చొప్పున మనల్ని ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పటికీ గ్రహించే వారంగా ఉండాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సప్లికేషన్, ప్రార్థన, విజ్ఞాపన. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా మనవిని బట్టి, నా ప్రార్థనను బట్టి, నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణాన్ని, నా ప్రజలను విమోచించుము అని రాజు ఎదుట చేసిన విజ్ఞాపన కేవలం తనకున్న ఉన్నత స్థితి కొరకో, లేదంటే తన విలాసాల కొరకో, తన భాగ్యాల కొరకో ప్రార్థించలేదు, కానీ తన ప్రజలందరూ దేవుని ఎదుట రక్షింపబడి, ఇశ్రాయేలు ప్రజలు ఆ లోకానికి అమ్మబడిన వారుగా ఉన్నారు, వారిని విడిపించడానికే ఈ ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ఇతరుల మేలు కోరి ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి అనేది ఎస్తేరు యొక్క ఉద్దేశంలో నుండి మనం గ్రహించాల్సింది. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ సాక్రిఫైస్, త్యాగము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, చాలా సందర్భాల్లో మన త్యాగము అప్పుడు కనిపించకపోయినా కొన్ని తరాల తర్వాత అది చాలా ఉన్నతంగా కనిపిస్తూ ఉంటుంది. నా ప్రాణం పోయినప్పటికీ నేను నశించేదను అని తన ప్రాణాన్ని త్యాగం చేసి రాజు ఎదుటికి, రాజు ఆజ్ఞ లేకుండా రావటం అనేది ఎస్తేరు యొక్క త్యాగనిరీతికి ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు కూడా మనందరి పాపాల కొరకు సిలువలో త్యాగం అవటమును బట్టే మనం రక్షించబడ్డాము అన్న విషయాన్ని పరిపూర్ణంగా గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి ఎస్తేరు జీవితంలో నుండి తన విధేయతను బట్టి, తన సమర్పణను బట్టి, తన త్యాగాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా జీవితాల్లో కూడా అటువంటి గుణగణాలను అలవర్చుకునటానికి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.